ఏదైనా కావాలనేది అవసరం లేదు, దానంతటదే ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అనే దానికి నిదర్శనమే ఈ ముగ్గురు అక్షరాల త్రయం. అక్షరాన్ని, ఈ అక్షరము నశ్వరమైనది, అక్షరం అనేది అక్షయమైనది, సమాజానికి దిక్సూచి అక్షరమే అనే దాన్ని గ్రహించి ఈ అక్షరమే సమాజంలో మార్పు తీసుకొని వస్తుంది అని గట్టిగా నమ్ముకొని ముగ్గురు ఆ అక్షరాభిమానులై అక్షరాలతోటి ఒక తోవను ఏర్పాటు చేసి ఎంతో మంది రచయితలను, కవులను వారికి వృతాభక్తిగా సహాయం చేస్తూ, వారికి సేవ చేస్తూ, వారి యొక్క సాహిత్యాన్ని సమాజానికి పరిచయం చేయాలనే తపన 7 సంవత్సరాల క్రితం దీపావళి రోజున చీకటిని తొలగించే దీపాలు ఏ విధంగా వెలిగిస్తామో ఆ విధంగా వాళ్ళ మనసుల్లో వెలిగిన దీపం ఈ రోజున రూపుదిద్దుకొని 7వ వార్షికోత్సవాన్ని చాలా సంబరంగా జరుపుకుంటుంది. దీనికి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ పుత్రోత్సాహం, ఆడపడుచుగా నా తమ్ముళ్ళ అభివృద్ధి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముగ్గురులో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో చేయాలి అనే తపనతోటి మొదలుపెట్టి వారు ఈ రోజు వరకు కూడా నిరాఘాటంగా ఈ యొక్క సాహిత్య సేవను కొనసాగిస్తున్నారంటే అట్లాంటి వారే ఈ యొక్క సమాజానికి ఒక దిక్సూచిగా, మార్గదర్శకులుగా ఉంటారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వేదిక మీద ఇంతకుముందు అన్నం శ్రీనివాసరావు గారి గురించి చెప్పారు. నిజంగా ఆయన గారు, నేను వెళ్ళాను 2 సార్లు, నేను ప్రతి సంవత్సరం కూడా ఉడతా భక్తిగా కొంత ఇస్తూ ఉంటాము. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే మనం అక్కడ ఒక 2 నిమిషాలు కూడా మనం భరించలేము. ఆ మనుషుల మధ్య వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. ఆ పరిస్థితి చూస్తేనే మనం తట్టుకోలేక ఒక కడుపులోంచి ఎట్లాగో అయిపోతున్న వాళ్ళని అంతమందిని చేరదీసి వాళ్ళకు అన్ని వసతులు చూస్తున్న ఒక మహానుభావుడు. ఆయన గురించి కలియుగ శ్రీనివాసుడు అనే నష్టం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కరోనా సమయంలో ఎంతో మంది శవాలను తీసుకెళ్లి వాళ్ళకు దహన సంస్కారాలు చేసిన గొప్ప వ్యక్తి. తర్వాత మేము ఉద్యోగ ప్రయాణంలో చేస్తున్నప్పుడు పలానా చోట యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఎక్కడ చెప్పండి, నేను గబగబా వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ తీసుకొని రావడం, కుళ్ళిపోయిన శవాలను అవన్నీ ఆయన చెప్పారు ఆయన మాటల్లోనే. అంత గొప్ప వ్యక్తిని మీరు ఇక్కడ సన్మానించడం అని అంటే అది మామూలు విషయం కాదు. వారిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఖమ్మం జిల్లాలో ఇంత గొప్ప వ్యక్తి ప్రపంచానికి సేవ చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మేము వెళ్ళాం. ఒక వ్యక్తిని అయితే ఆమెను పట్టుకోలేక వాళ్ళని గొలుసులతో కట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని చేరదీసి వాళ్ళందరూ పోతే అక్కడికి పోతే ఈయన భుజం మీద చేతులు వేస్తుంటారు, నా దగ్గరే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ ఒక తండ్రిలాగా తల్లిలాగా చూడడం అనేది అక్కడ చూసాం. అంత గొప్ప వ్యక్తికి ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పరిసె పిల్లయ్య గారు, వీరు నేను ఒకటే మండలంలో కొంతకాలం పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారికి మొదటి నుంచి కూడా సామాజిక సేవ చేయడం అనేది చాలా ఇష్టం. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పాఠ్యపుస్తకం, నోట్బుక్స్, పెన్నులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇంకా క్రమక్రమంగా పెంచుకుంటూ వారు ఈ రోజున ఒక సేవా వటవృక్షంగా ఎదుగుతున్నారు. వారికి ఈ యొక్క వేదిక నుండి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇట్లాంటి వారు ఉంటే మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు వీరందరూ కూడా ఇంకా సమాజానికి సాహిత్య సేవను చేసుకోగలుగుతారు. అలాంటి గొప్ప వ్యక్తి. ఇంతకుముందు యోచన గారు అద్భుతమైన పాటలతో వారు అలరించారు. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే సమయాభావం వల్ల తమ్ముళ్ళ గురించి చెప్పాలి అని అంటే, నా యొక్క ఉరిమల్ల ఫౌండేషన్ కి వెళ్ళేదన్ను వారు ఉన్నారన్న భరోసాతోటి నేను ఉరిమల్ల ఫౌండేషన్ నాది కూడా 6 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. నాకు వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతో ఆత్మీయంగా అక్కాని పిలుస్తూ వారి దాంట్లో నన్ను కూడా భాగస్వామి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా 2 నిమిషాలు, ఆ తర్వాత మళ్ళీ యథా కార్యక్రమంలోకి వెళ్దాం. జాతీయ స్థాయి కథల పోటీ పెట్టి మొదటిసారిగా నేను బహుమతి సాధించడం, అది వాసన లేని బ్రతుకులు అని బడుగు జీవుల కష్టాలు. మార్చురి అంటే మనం భయపడతాం, శ్మశానానికి వెళ్ళాలన్నా
ఆ బడుగు జీవుల కష్ట సుఖాలను గుర్తించి నాకు ఈ బహుమతి ఇచ్చినందుకు అక్షరత్రవ వారికి, న్యాయ నిర్ణేతలకి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ వేదిక చాలా ఆనందం కలిగించింది. పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల, సేవామూర్తుల వాళ్ళ సేవా గుణాలను తెలుసుకునే అవకాశం ఇచ్చింది. నా కథ మీ అందరూ పుస్తకంలో చదివి సంతోషపెట్టండి, అంతకంటే ఏం చెప్పలేదు. వేదిక మీద ఉన్న నా తోటి మిత్రులు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈ అక్షరాలతో 7వ వార్షికోత్సవం సందర్భంగా వారికి నా శుభాశీస్సులు. అక్షర